హాయ్ అండి అందరికీ. మన బ్లౌజులు కట్ చేశానని చెప్పాను కదా, ఇవి కుట్టి ఇచ్చాను. తర్వాత వాళ్ళవే ఇంకా ఇక రెండు ఉన్నాయి, అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళవి. ఈ పింక్ బ్లౌజులు చూస్తున్నారు కదా, పఫ్ హ్యాండ్స్ పెట్టి బొందులు పెట్టాను. ఇవి కూడా పొద్దున్నే 7ంటికే స్టార్ట్ చేసి ఇవి కుట్టించాను 8:30 వరకు. తర్వాత వేరే వర్క్ బ్లౌజులు చెప్పాను కదా, నిన్న మీకు చూపించాను, మీషోలో తీసుకున్నారని. అవి రోజు 3:30కి ఇవ్వాలి. ఇవి కుట్టాక మళ్ళీ వేరే ఇటు సైడ్ చూస్తున్నారు కదా, అంచు చీరలు, వైట్ శారీ, అవి కూడా కుట్టియాలి. జలుబు చేసి ఫుల్ హెడేక్గా ఉంది. అయినా కొంచెం రెస్ట్ తీసుకోవాలంటే కూడా భయం అవుతుంది. ఈ 2 రోజుల్లోనే ఇచ్చే అర్జెంట్ బ్లౌజులు చాలా ఉన్నాయి, అందుకే హడావుడిగా కుట్టడం అవుతుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా, వర్క్ బ్లౌజ్కి ఎప్పుడైనా పైన క్లాతే కట్ చేసుకోవాలి, లైనింగ్ కట్ చేసుకోకూడదు. ఎందుకంటే నెక్కి వర్క్ వస్తుంది కదా, అది వెడల్పు చూసి కట్ చేసుకోవాలి. అందుకే ఫస్ట్ ఈ బ్లౌజు పీస్ కట్ చేసుకోవాలి, దాని ప్రకారం లైనింగ్ కట్ చేసుకోవచ్చు, కరెక్ట్గా సెట్ అవుతుంది. ఫస్ట్ చెస్ట్ లూజు తీసుకుంటాం కదా మన బ్లౌజు కొంతలాగానే, అప్పుడు ఈప్ కప్ ఉంటుంది కదా, ఫస్ట్ ఈప్ కప్పు చూసుకోవాలి వర్క్ ఎక్కడ వరకు వస్తుందో. దాన్ని బట్టి కింద పొడవు చూసుకొని ఎక్స్ట్రా ఉన్నది మార్క్ పెట్టుకుంటే కింద వైపు తీసేసుకోవచ్చు. పై వైపు కొంచెం ఎక్స్ట్రా వర్క్ పోయినా కానీ ఇబ్బంది ఉండదు. చూస్తున్నారు కదా, ఇలా ఖర్చు వరకు ఒక మార్కు, పైన ఎక్స్ట్రాకి ఒక మార్కు పెట్టాను. చెస్ట్ లూజు అంతా మన నార్మల్ బ్లౌజ్ కట్ చేసుకున్నట్టే, కానీ నెక్ క్లాత్ కట్ చేయొద్దు, కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. దారాలు వేసినా కొంచెం వర్క్ కూడా నీట్గా అనిపించదు మనకి చూడటానికి. అందుకే నెక్ కట్ చేయకుండా మళ్ళీ ఇదే విధంగా లైనింగ్ మీద పెట్టి కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు నెక్కు తిరగల పెట్టి పైవైపు చుట్టూ కుట్టేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.